అవును, అప్పుడు బాగుంటుంది. అది బాగుంటుంది, సమానంగా ఉంటుంది. న్యాయం అనేది సమన్యాయం. అవును. అంతేగాని మీరు చేసిన తప్పులు ఏమో మాకు డబ్బులు వెంటనే పడాలి, వాళ్ళ వైపు నుంచి పడేది కూడా నిర్ణయించాలి వయసును బట్టి. సపోజ్ ఒక 30 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఎంత నష్టపరిహారం, 50 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఎంత నష్టపరిహారం, అది కూడా నిర్ణయించి బోర్డు పెట్టేసి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. అవును. ఆ డెవలప్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్లో కనుక పలానా రోడ్డు ప్రమాదం, పలానా సార్ చనిపోయాడు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చేసింది అనగానే పోలీసులు వాళ్ళ కంప్యూటర్లో అప్డేట్ అవ్వగానే ఆ అమౌంట్ ఆ ఏజ్కి తగ్గ అమౌంట్ వాళ్ళ అకౌంట్కి కనెక్టింగ్గా వెళ్ళిపోతే ఆటో ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అప్పుడు ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ఇద్దరికి. ఆఫ్టర్ ఆల్ పన్నుల రూపంలోనే కదా ప్రభుత్వం నడిచేది. నిజమే ఆయన అన్నట్టు, కొంతమంది ఒక్కొక్కసారి 15-20 చలాన్లు ఉండి కూడా రోడ్ల మీద వెహికల్స్ ఇంకా తిరుగుతున్నాయి. 15-20 చలాన్లు అంటే ఒక్కొక్క స్కూటర్ మీద కూడా 20,000 బాకీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా ఎక్కడన్నా డిఫెక్టివ్ రోడ్స్ మూలన దెబ్బతిన్నప్పుడు వెహికల్స్ కానీ ఇలాంటి పోలీస్ స్టేషన్లో వాహనదారులకు కూడా హక్కు కల్పించాలి. మీ వాహనం ఎక్కడన్నా గుంటలో పడి వెహికల్ దెబ్బతిన్నా, దాని మూలన గాయపడ్డా మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మీకు ఆ సెక్షన్ ప్రకారం, అంటే మీకు జరిగిన డ్యామేజ్ ప్రకారంగా మీ నష్టపరిహారాలు మీ అకౌంట్కి వేసే బాధ్యతను పుచ్చుకోవాలి.